హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు? మేము మాన్సూన్ సీజన్లో లోనావాలా వెళ్ళాము. సారీ అండి, వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. పూణే టు లోనావాలా మేము ట్రైన్లో ట్రావెల్ చేసామన్నమాట. మీకు తెలిసిన విషయమే కదా, మేము సడన్ ట్రిప్స్ వేస్తూ ఉంటామనేసి. ఇలా సడన్గా ట్రిప్ అనుకునేసరికి జనరల్ బోగిలో వెళ్ళామన్నమాట. మీరు వెళ్ళేటప్పుడు ముందుగానే టికెట్ బుక్ చేసుకోండి. స్టేషన్ బయట నుంచి ఊబర్, ఓలా అనేవి ఏమి వర్క్ చేయవు, అంటే సరిగ్గా నెట్వర్క్ ఉండదు అనమాట. అక్కడ నుంచి ఇలా 2-3 మెంబర్స్ వెళ్తే ఇంకా ఆటో మాట్లాడుకోండి. ఇంకా మేము సడన్గా వెళ్ళాం కాబట్టి ఇంకా ఆటోనే మాట్లాడుకున్నాం. ఇంకేముంది, సడన్గా వెళ్ళినప్పుడు ఆటోనే కదా. ఇక మేము కొంత ప్యాకేజ్ అంటే వీళ్ళు చెప్తారు ఈ ప్యాకేజ్ ద్వారా ఇంత మనీ అనేసి. ఇలా వ్యూ పాయింట్స్ కొన్ని చూపిస్తాము. అక్కడ నుంచి మీకు ఇంకేమైనా ఫోర్ట్ ట్రెక్కింగ్ కావాలి అంటే తీసుకెళ్తామని చెప్తారు. మేము ఇలా కొన్ని వ్యూ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి కొరిఘాట్ ఫోర్ట్ ట్రెక్కింగ్కి మాట్లాడుకున్నాం అనమాట. ఇలా వ్యూస్ అన్నీ చూసాక చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి, కొన్ని డ్యామ్స్ కూడా వస్తాయండి. అలానే ఇది బూషి డ్యామ్ అన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది అండ్ వ్యూ కూడా ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది. అది క్రాస్ చేసి వెళ్ళాక ఇంకా అక్కడనే దగ్గరలో చిన్న చిన్న వ్యూ పాయింట్స్ అండ్ వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ నేను పడ్డాను ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఒక వ్యూ పాయింట్ ఉండే, అది కూడా కవర్ చేసుకొని వెళ్ళాము. గాలిలో ఏమున్నదో రాగాలి తీసింది ప్రాణం. అందంగా ఉంటుందా ఈ లోకం. కొరిఘాట్ ట్రెక్కింగ్ అని చెప్పాను కదా, ఇది వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ వచ్చేసరికి 2 hours పట్టింది. ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా స్లిప్పరీగా ఉండే అండ్ అందులోనూ చిన్నగా వర్షం కూడా పడుతుంది. మేము ట్రెక్కింగ్ చేసేటప్పుడు చిన్న స్టంట్స్ కూడా వేసామనుకోండి, అది వేరే విషయం. ఈ వ్యూస్ అన్నీ చూసాక ట్రెక్కింగ్ చేసేటప్పుడు పడిన కష్టం అండ్ కింద పడిన దెబ్బలు కూడా మర్చిపోయాం అసలు. సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్యా. ఇంట్లో అని కూర్చుంటే ఏమొస్తుంది చూడు. ఇలా బయటకు వచ్చి అప్పుడప్పుడు నేచర్ని ఎక్స్ప్లోర్ చేయవు, అనుకున్న డిప్రెషన్ అండ్ సాడ్నెస్ అంతా ఇట్టే మాయమైపోతుంది. చిన్న లైఫ్ డ్యూడ్, నీకు నచ్చినట్లు ఉండు, నచ్చినట్లు తిరుగు, ఎవరు ఏమనుకుంటున్నారు అనేది అస్సలు ఫరక్ పడదు అసలు. ఒకటి గుర్తుపెట్టుకో డ్యూడ్, గడిచిన కాలం అనేది మళ్ళీ తిరిగి రాదు అండ్ ఫ్యూచర్లో మనం ఎంజాయ్ చేయాలి అనుకున్నా కానీ మళ్ళీ ఎంజాయ్ చేయలేం. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని అండ్ టైంని మిస్యూజ్ చేయకుండా మంచిగా ఎంజాయ్ చేయాలి. స్టార్టింగ్లో వ్యూ పాయింట్స్ అని చెప్పాను కదా, టైగర్ వ్యూ పాయింట్ అండ్ లయన్ వ్యూ పాయింట్ అనేది. ఇంకా దగ్గరలో ట్రెక్కింగ్ పాయింట్స్కి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయింది. అక్కడ నుంచి ఒక హోటల్ తీసుకొని ఉన్నామన్నమాట. ఈ హోటల్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్.